కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ప్రథమాశ్వాసము. కూతికత్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ప్రథమాశ్వాసము. ప్రతివింధ్యుడు చిత్రుడను రాజుం జంపుట. ఉత్పలమాల. రాజా తమ రాజు పడిపోవటం చూచిన చిత్రసేనుని సైన్యం విజృంభించింది. ఒక్కసారిగా భయంకరంగా శృతకర్మను చుట్టూ ముట్టడించింది. అతడు మహాపరాక్రమం ప్రదర్శించటానికి తమకపడుతున్నాడేమో, భయంకరమైన తన బాహుబలం విలసిల్లుతుండగా పెరిగిన గర్వంతో వాడి బాణాల మంటలతో మన సైన్యాన్ని కాల్చేసరికి అది నలుదిక్కులకు పారిపోయింది. సీసము, తేటగీతి. ఆ సమయంలో ప్రతివింధ్యుడు 5 బాణాలు ప్రయోగించి చిత్రుడి శరీరానికి నొప్పి కలిగించాడు. అతడి సారథి రొమ్ములో 3 బాణాలు దిగవేశాడు. ఒక బాణంతో జెండా పడగొట్టాడు. చిత్రుడు 9 బాణాలు వేసి ప్రతివింధ్యుడికి బాధ కలిగించాడు. ప్రతివింధ్యుడు చిత్రుని విల్లు విరిచాడు. అతడిని 5 బాణాలతో బాగా కొట్టాడు. చిత్రుడు ఈటె విసిరాడు. ప్రతివింధ్యుడు దానిని 4 ముక్కలు చేశాడు. చిత్రుడు కోపించి గద విసిరాడు. దానివలన ప్రతివింధ్యుడి గుర్రాలు, సూతుడు మరణించారు. చిత్రుడు మళ్లీ గదనే ప్రయోగించి ప్రతివింధ్యుడి చేయి చీలిపోయేటట్లు చేశాడు. ఉత్పలమాల. చేతికి బాధ కలిగేసరికి ప్రతివింధ్యుడికి కోపం వచ్చింది. అందువలన ఒక వెలిగే తోమరం తీసుకుని రౌద్రంతో విసిరాడు. అది చూచి కౌరవ సైన్యం భయపడిపోయింది. ఆ తోమరం చిత్రుడి కవచాన్ని, అతడి దేహాన్ని చీల్చుకొనిపోయేసరికి అతడు వజ్రపు దెబ్బకు కూలిపోయే కొండవలే వికారకారంతో పడిపోయాడు. వచనము. ఇట్లా చిత్రుడి సంహారం చూశారు మన సైనికులు. వెంటనే ప్రతివింధ్యుడి మీద దాడిచేసి ఎన్నో శస్త్రాస్త్రాలు ప్రయోగించారు. అతడు చిన్నవాడైనా సామర్థ్యం తక్కువ లేదు కనుక రథం మీద నుండి నేలకు దూకి ధనుష్టంకారంతో ఆకాశాన్ని నింపివేస్తూ బాణవర్షం కురిపించాడు. అంతలో పాండవ సైనికులు అతివేగంతో అతడి వద్దకు వచ్చి సాయపడ్డారు. మనవారు వెనుదిరిగి చెల్లాచెదరే పారిపోయారు. ఇక అశ్వత్థామ భీమసేనుల యుద్ధం చూడ భయంకరంగా నడిచింది. ఆ యుద్ధంలో కందము అశ్వత్థామ 90 పదునైన బాణాలు ప్రయోగించి భీముడి తేరు కప్పివేశాడు. భీముడు కోపంతో, వేగంతో అశ్వత్థామ మీద శర పరంపర ప్రసరింపజేశాడు. వచనము. ఆ బాణాలను తిరుగగొట్టి కందము రాజోత్తమ అశ్వత్థామ భీముడి నొసటగట్టి బాణం దిగేటట్లు కొట్టాడు. వెంటనే భీముడు పౌరుషంతో అశ్వత్థామ నొసట 3 బాణాలు దిగగొట్టాడు. వచనము. మళ్ళీ చంపకమాల. అశ్వత్థామ భీముడు మహాభయంకరంగా పోరాడారు. ఒకరినొకరు మించలేని సమానత్వంతో ప్రకాశించారు. ఇద్దరూ ప్రయోగించే బాణాలు పరిపూర్ణ కాంతులు ప్రసరింపజేస్తున్నాయి. ఇద్దరి రథాలు అందంగా, భయంకరంగా, చిత్రవిచిత్రంగా నడుస్తున్నాయి. అందువలన వారు ప్రళయకాలంలోని 2 సూర్యులవలె ప్రకాశించారు. తేటగీతి. భీమాశ్వత్థామలను చూచి ఆకాశ సంచారులు ఇట్లా అనుకున్నారు. మనం యుద్ధాలను ఎన్ని చోట్ల చూడలేదు. వాటిలో ఏదైనా ఒకటి దీనితో పోలునని చెప్పటానికి ఉన్నదా? ఇక ముందు కూడా వీరి బలగర్వాలు, నేర్పులు, పట్టుదలలు ఈ విధమైనవి ఉంటాయా అని పలుకుతూ ఉండగా. ఉత్పలమాల. భీముడు, అశ్వత్థామ ఒకరి జెండా ఒకరు పడగొట్టారు. ఒకరి సూతుడి నొకరు బాధించారు. ఒకరి రథాశ్వాల ఊపును మరొకరు అణగగొట్టారు. ఒకరి దేహంలో మరొకరు పదునైన మెరుస్తున్న బాణాలు నాటి సొమ్మసిల్లి ప్రక్కకు ఒరిగారు. వచనము.
ఈ విధంగా రథాల మీద ఒరిగి సొమ్మసిల్లగా కందము భీముడి యొక్క సూతుడు అశ్వత్థామ యొక్క సారథి తమ మనస్సులలో బలమైన బాధ ప్రవేశించగా భీముడిని అశ్వత్థామను తీసుకొని యుద్ధం నుండి తప్పించి రథాలను నడిపించుకొనిపోయారు. ఉత్పలమాల ద్రౌపదికి అర్జునుడికి జన్మించిన కుమారుడు శృతకీర్తి శల్యుడు విజృంభించి యుద్ధం చేస్తుంటే దిక్కులు కంపించిపోయాయి. అప్పుడు శృతకీర్తి శల్యుడి శరీరం చీలిపోయేటట్లు 30 బాణాలు ప్రయోగించాడు. శల్యుడు గర్వంతో 3 బాణాలు శృతకీర్తి శరీరంలో నాటి ఒకదానితో సూతుడిని గట్టిగా కొట్టాడు. చంపకమాల శృతకీర్తి శల్యుడి శరీరంలో 9 అమ్ములు గ్రుచ్చాడు. వేగంతో సారథి శరీరంలో 3 బాణాలు గ్రుచ్చి మళ్లీ 5 గట్టి బాణాలు ప్రయోగించాడు. దానితో మద్రరాజుకు కోపం వచ్చి అతడి విల్లు విరుగగొట్టి 7 బాణాలతో అతడిని నొప్పించాడు. వచనము అటువంటి సమయంలో సీసము ఆట వెలది శృతకీర్తి మరొక ధనుస్సు తీసుకొన్నాడు. శల్యుడి శరీరంలో 64 బాణాలు గ్రుచ్చాడు. శల్యుడు 90 బాణాలు ప్రయోగించి ఆ వీరుడి ధనుస్సు విరుగగొట్టాడు. శృతకీర్తి బలహీనపడకుండా గద ప్రయోగించాడు. శల్యుడు దానిని చూర్ణం చేశాడు. శృతకీర్తి శక్తిని ప్రయోగించాడు. శల్యుడు దానిని ముక్కలు చేసి అతడి సారథి శిరస్సు నరికాడు. శృతకీర్తి గుర్రాలు అసలే వాయువేగం కలవి. అందులో బెదిరాయి కనుక రథాన్ని యుద్ధానికి దూరంగా లాగుకొనిపోయాయి. శల్యుడు సందు చూచుకొని వేగంగా ధర్మరాజు సైన్యంలోనికి ప్రవేశించి దానిని సంక్షోభ పెట్టాడు. సీసము ఆట వెలది శల్యుడు బాగా విజృంభించి శత్రు సైన్య సంహారం ఒక ఆటవలె చేస్తున్నాడు. అప్పటి అతడి బాహుగర్వానికి పద్మాలున్న సరస్సును విలాసంతో సంక్షోభపరుస్తున్న మదపుటేనుగు భయంకరత్వం సాటివస్తుంది. పరాక్రమానికి వరుసపెట్టి లేళ్లమందను భీకరంగా సంహరిస్తున్న సింహం యొక్క విజృంభణం పోలికకు వస్తుంది. ప్రతాపానికి ఎండిపోయిన అడవిని సంపూర్ణ సంరంభంతో తగులబెట్టుతున్న దావానల శీఘ్రగమనం సరి అవుతుంది. అణపరాని క్రోధానికి అధిక పరాక్రమంతో త్రిపురనాశనం చేస్తున్న నిటలాక్షుడి విజృంభణం సమానమవుతుంది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ప్రథమాశ్వాసము. దుశ్శాసనుడు సహదేవునితో యుద్ధంబు చేసి మూర్ఛిల్లుట. ఉత్పలమాల ధీరులలో ఉత్తముడు సహదేవుడు, సూరుడు దుశ్శాసనుడు. వీరిద్దరూ యుద్ధం చేస్తుంటే ధీరులు ప్రశంసిస్తున్నారు. జనం ఆకాశం బ్రద్దలయ్యేటట్లు అరుస్తున్నారు. అప్పుడు దుశ్శాసనుడు 3 బాణాల నైశిత్యంతో విశాలమైన హారాలంకృతమైన సహదేవుడి బాహువులను వక్షస్థలాన్ని నొప్పించాడు. చంపకమాల సహదేవుడు తన ధైర్యాన్ని అందరూ ప్రశంసించే విధంగా విజృంభించాడు. పదునెక్కి మెరుస్తున్న 70 బాణాలతో దుశ్శాసనుడిని కొట్టాడు. మరి 3 బాణాలతో అతడి సారథిని ముందు అటూ ఇటూ కొట్టాడు. అందుకు దుశ్శాసనుడికి కోపం వచ్చి అతడి ధనుస్సు విరుగగొట్టాడు. సహదేవుడు కూడా గర్వంతో తాను 70 బాణాలు ప్రయోగించి అతడి దేహం నొప్పించాడు. అప్పుడు సీసము ఆట వెలది సహదేవుడు ఖడ్గంతో కొట్టేసరికి దుశ్శాసనుడి ధనుస్సు ముక్కలయింది. ఆ సందు చూచుకొని సహదేవుడు విజృంభించి మంటలు క్రక్కే బాణం ప్రయోగించాడు. దుశ్శాసనుడు దానిని విచ్చిన కత్తితో నరికి సహదేవుడి శరీరం గురిచేసి ఆ ఖడ్గాన్నే విసిరాడు. సహదేవుడు దానిని నడుమనే ముక్కలు చేశాడు. అప్పుడు దుశ్శాసను డొక పెద్దవిల్లు తీసుకొని 64 రాపులుగు రెక్కలు కట్టిన బాణాలు సహదేవుడి మీద ప్రయోగించాడు. సహదేవుడా బాణాలలో ఒక బాణానికి 5 బాణాలు అంటే 320 బాణాలు ప్రయోగించి తన బాహువుల విలాసం ప్రకాశించేటట్లు వాటిని అణగగొట్టాడు. వచనము సహదేవుడిట్లా పరాక్రమంతో విజృంభించి పదునైన 100 బాణాలు ప్రయోగించేసరికి చంపకమాల
నీ ముద్దుల కొడుకు దుశ్శాసనుడు వేగంతో వాటినన్నింటినీ 3 బాణాలతో విరుగగొట్టాడు. 2 బాణాలతో సహదేవుడిని, 9 బాణాలతో అతడి సారథిని నొప్పించి విజృంభించి ఆకాశమంతా నిండేటట్లు పెద్దగా అరిచాడు. అప్పుడు సహదేవుడు కనుబొమలు ముడిచి ప్రళయకాల యముడివలె మత్తేభము కాంతిపుంజం ఆకాశ ప్రదేశంలో వ్యాపించేటట్లుగా ఒక గట్టి బాణం మహావేగంతో ప్రయోగించాడు. అది దుశ్శాసనుడి కవచాన్ని, పీటవలె గట్టిగా విశాలంగా ఉన్న రొమ్మును చీల్చుకుని నెత్తురు కొంచెమైనా అంటకుండా వెళ్లిపోయింది. ఆ దెబ్బకు దుశ్శాసనుడు ఓగిపోయి సొమ్మసిల్లి ఒరిగిపోయాడు. వెంటనే సారథి భయంతో నిలువెల్లా వణికిపోతూ యుద్ధభూమికి దూరంగా రథం తోలుకొని పోగా, కందము సహదేవుడు పొడవైన పదునైన బాణాలతో దుశ్శాసనుడి పెద్ద సైన్యాన్ని కలచివేశాడు. ఆ తీరు చాలా భయంకరంగా ఉన్నది. ఆ పనికి దేవతలు ప్రశంసించారు. పాండవుల సేనలు ఉత్సాహంతో కేకలు పెట్టాయి. చంపకమాల! నకులుడు కర్ణుడు యుద్ధం చేస్తున్న సమయంలో నకులుడు కర్ణుడితో ఇట్లా అన్నాడు: నా కన్నులకు నీవు కనబడేటట్లుగా తాను చేసిన గొప్ప నేర్పు వల్ల నేడు దైవం నన్ను తన దయాదృష్టి ప్రసరించటానికి అర్హుడిగా చేయటం కనిపిస్తున్నది. కందము కౌరవులకు పాండవులకు ఈ శత్రుత్వం నీ మూలాననే కదా వచ్చింది. అందువలన నా భయంకరమైన బాణపు దెబ్బకు పడిపోయిన నిన్ను నా కనులారా చూడనిదే నా కోపం ఇంకొకదాని వలన తీరుతుందా? చంపకమాల! నకులుడట్లా అనేసరికి కర్ణుడిట్లా చెప్పాడు: నీవు క్షత్రియ వంశంలో పుట్టావు. నీకు మహాస్త్రాలు తెలుసు. అందువల్ల నీవిలా అనదగును కాని పనికిమాలిన మాటలెందుకు? నిజంగా భుజబలంతో నీవు శత్రువుల ప్రయత్నం అణచివేసి అంటే బాగుంటుంది. నిలబడి నీ మాటలకు తగినట్లుగా నీ పట్టుదల, బాహుబలము చూపించుము. వచనము ఇట్లా పలికి అంగరాజు సీసము తేటగీతి రాజా కర్ణుడు గర్వించి నకులుడిని 73 బాణాలతో కప్పివేశాడు. నకులుడు కోపించి కర్ణుడి మీద 70 వాడి బాణాలు ప్రయోగించాడు. కర్ణుడు నకులుడి ధనుస్సును పొడిపొడిగా చేసి అతడి దేహంలో 30 బాణాలు నాటాడు. నకులుడు మరొక విల్లు తీసుకొని 70 బాణాలతో కర్ణుడిని నొప్పించి 3 బాణాలు అతడి రథసారథి శరీరంపై వేశాడు. ఇంకా ఒక బాణంతో కర్ణుడి ధనుస్సు విరుగగొట్టాడు. అందరూ ఆశ్చర్యపోయేటట్లు 300 బాణాలతో అతడిని కప్పివేశాడు. కోపంతో కూడిన చిరునవ్వుతో పద్మం వంటి ముఖం మెరుస్తుండగా విలసిల్లాడు. కందము కర్ణుడు పెద్ద ధనుస్సు తీసుకొన్నాడు. నకులుడి వక్షస్థలంపై 5 బాణాలు దింపాడు. నకులుడు పిడుగుల వంటి 7 బాణాలతో కర్ణుడిని నొప్పించి అతడి ధనుస్సును వెంటనే విరుగగొట్టాడు. వచనము ఇంకా కర్ణుడు ఒక పెద్ద విల్లు తీసుకొని పోరాడాడు. ఆ సమయంలో కర్ణుడు నకులుడు ఒకరి బాణాలొకరు నరుక్కొంటూ తమ తమ బాణాలతో ఒకరినొకరు నెత్తుటిలో ముంచుకొంటూ చెలరేగి రకరకాల బాణాలు ప్రయోగించారు. వాటితో ఆకాశం మిడతల దండు కప్పినట్లున్నది. అప్పుడు ద్రుపదుడి సేనలు సాయంగా నకులుడి ముందుకు వచ్చాయి. వాటిపై కర్ణుడు కఠినాలైన ఇనుప బాణాలు మొదలైన రకరకాల బాణాలు ప్రయోగించి తరిమాడు. కర్ణుడికి సాయంగా వచ్చిన కౌరవ భటులు వారిని తరుముతుంటే నకులుడు రౌద్రంతో విజృంభించాడు. అప్పుడవి దూరంగా చెదరిపోయాయి. అట్లా ఎడమేర్పడి ఉభయపక్షాలు చూస్తుండగా ఆ ఉత్తమరథికుల నకుల కర్ణులిద్దరూ మహాభయంకరాకారాలతో భాసించారు. భల్లములు మొదలైన బాణాలతో ఒకరి దేహాలను మరొకరు కప్పివేశారు. అందువలన మబ్బులు కప్పిన సూర్యచంద్రుల వలె ఉన్నారు. ఒకళ్ళొకళ్ల దివ్యాస్త్రాల తేజస్సులను ఆయా దివ్యాస్త్రాలతో నివారిస్తూ పోరాడారు. అటువంటి సమయంలో కందము కర్ణుడికి కోపం వచ్చింది. అందువలన నకులుడి ధనుస్సు విరుగగొట్టాడు. సారథిని పడగొట్టాడు. గుర్రాలను చంపాడు. చక్రరక్షకుల శిరస్సులు ఖండించాడు. జెండా నరికాడు. చిరునవ్వుతో వచనము
ప్రకాశించగా కోపించి చంపకమాల. నకులుడు డాలు వాలు తీసుకొన్నాడు. కర్ణుడు ఆ డాలు 2 బ్రద్దలై నేలమీద పడేటట్లు కొట్టాడు. నకులుడు విసరటానికి గద పైకెత్తాడు. కర్ణుడు దానిని ముక్కలు చేశాడు. నకులుడు రథం దిగి మెరుస్తున్న పరిఘ తీసుకొని వచ్చాడు. కర్ణుడు దానిని ముక్కలు చేసి తన నేర్పు ప్రకటమయ్యేటట్లు నకులుడిని నొప్పించాడు. ఆట వెలది. కర్ణుడి బాణాలు ఆయువు పట్టులను బద్దలు చేస్తుంటే నకులుడు వాటికి భయపడి సిగ్గువిడిచి పట్టుదల వదలి తనను అందరూ చూస్తూ ఉండగా తేలికతనానికి సహించి ఓడిపోయి పారిపోయాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ప్రథమాశ్వాసము. కర్ణుడు నకులుని విరతుంజేసి యవమానించుట. కందము. కౌరవవంశీయుడవైన ధృతరాష్ట్ర మహారాజా రాధేయుడు నకులుడిని వెంబడించి తన విల్లతడి కంఠానికి తగిలించి పట్టుకొన్నాడు. అప్పుడు నకులుడు చుట్టూ హరివిల్లున్న మేఘం వలె శోభించాడు. వచనము. ఈ విధంగా నకులుడిని అవమానించి చిరునవ్వుతో అందగించే ముఖం కలవాడే. కందము. ఇంతకుముందు నన్ను గూర్చి వ్యర్థంగా పెక్కు మాటలు మాట్లాడావు. ఇక ముందు ఎన్ని మాటలు మాట్లాడదలుచుకున్నా నీ శక్తికి తగినట్లు మాట్లాడు. నా బలాన్ని పట్టును ఇప్పుడు తెలుసుకున్నావు కదా. అదే చాలు. కందము. యుద్ధం చేద్దామనుకొంటే నీ శక్తి ఏమిటో నీ ఎదిరి శక్తి ఏమిటో తెలుసుకొని మరీ చేయుము. అట్లా యుద్ధం చేయటం కాక సిగ్గు తెచ్చుకొని యుద్ధానికి దూరంగా పోవటం ఇక మీద నీకు తగిన పని. విడిచిపెడుతున్నాను చిన్నవాడవని కుర్రవాడా. స్వేచ్ఛగా అర్జునుడి దగ్గరకు పొమ్ము. కందము. కర్ణుడిట్లా పలికి తన కుమారులను చంపవద్దని కోరిన కుంతీదేవి మాటలు గట్టిగా మనస్సులో ఉన్నందున నకులుడిని విడిచిపెట్టాడు. నకులుడు కూడా సిగ్గుతో వెళ్లి యుధిష్ఠిరుడి తేరెక్కాడు. వచనము. నకులుడట్లా యుధిష్ఠిరుడి రథమెక్కి కుండలో పెట్టిన పాము బుసకొట్టుతూ ఉన్నట్లు విచారంతో నిట్టూర్పులు విడుస్తూ కూర్చున్నాడు. అట్లా నకులుడి పరువు తీయటంతో కర్ణుడికి విజృంభణం వచ్చింది. అప్పుడు కర్ణుడు మిట్ట మధ్యాహ్నపు సూర్యబింబానికి ప్రతిబింబంలా వెలిగాడు. తెల్లగుర్రాలతో తెల్లని జెండాతో మెరుస్తున్న తన రథాన్ని పాంచాల సైన్యం వద్దకు పోనిచ్చి రకరకాల మెరిసే అమ్ముల గుంపులు ప్రయోగించి సీసము ఆట వెలది సారథులను చంపాడు. జెండాలు తార్మారు చేశాడు. గుర్రాలను పడగొట్టాడు. వింజామరలు గొడుగులు నగలు నుగ్గు చేశాడు. రథికుల తలలు నరికాడు. ఏనుగుల దంతాలు విరిచాడు. వాటి కుంభస్థలాలమీద పొడిచే అంకుశాలను ముక్కలు చేశాడు. వాటి తుండాలు ఖండించాడు. వాటి కుంభస్థలాలు బ్రద్దలు చేశాడు. వాటిమీది యోధుల శరీరాలు చీల్చాడు. గుర్రాల ముఖాలు కళ్ళేలతో సహా బ్రద్దలు చేశాడు. కంఠాలు ఖండించాడు. కాళ్లు నరికాడు. రోతులను సంహరించాడు. డాళ్లు, బాణాలు, ఈటెలు, రోకళ్లు, సమ్మెటలు మొదలైన సాధనాలను విరుగగొట్టాడు. అనేకులైన సైనికులను సంహరించాడు. వచనము. ఇట్లా తన చేతి యుద్ధ క్రీడ ప్రకాశించగా కర్ణుడు నిండుగా యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు నీ కుమారుడు యుయుత్సుడు పర్వతం వంటి ఉలుకుడి మీదికి వెళ్లాడు. వెళ్లి వజ్రాయుధం వంటి బాణంతో అతడిని నొప్పించాడు. ఉలుకుడు కోపపడి అతడి ధనుస్సు విరుగగొట్టాడు. అప్పుడు యుయుత్సుడు తేటగీతి మంచి ధనుస్సు తీసుకొన్నాడు. 64 బాణాలు ఉలుకుడి శరీరంలో నాటాడు. 3 బాణాలతో గట్టిగా కొట్టి సారథికి బాధ కలిగించాడు. ఇంకా వాడి బాణాల సమూహాలు మిక్కిలి వేగంతో ప్రయోగించాడు. వచనము. అందువలన కోపించి కందము. ఉలుకుడు ఉద్రేకంతో 20 బాణాలు యుయుత్సుడి దేహానికి గ్రుచ్చి అతడి జెండాను వేగంగా పడగొట్టాడు. యుయుత్సుడు అతడి రొమ్ము మీద మెరుస్తున్న 5 బాణాలు దింపాడు. వచనము.
ఇట్లా బాణాలు దింపేసరికి ఉలుకుడు స్థిరమైన క్రోధం ఆకారం ధరించిన మహేశ్వరుడివలె చెలరెగాడు. శార్దూల విక్రీడితము. కురువంశశ్రేష్ఠ ధృతరాష్ట్ర మహారాజా! ఒక బాణంతో యుయుత్సుడి సారథిని చంపాడు. 4 బాణాలతో కొట్టి అతడి రథాశ్వాలను పడగొట్టాడు. 5 వాడి బాణాలు ప్రయోగించి వీరుల సంతోషం పెరిగేటట్లు అతడి శరీరాన్ని చీల్చాడు. యుయుత్సుడి బలం క్షీణించింది. అందువలన అందరూ చూస్తుండగా పరుగుపెట్టి మరొక తేరెక్కాడు. కందము. యుయుత్సుడిని గెలిచేసరికి ఉలుకుడికి ఉత్సాహం వచ్చింది. దానితో అతడు రథం తిన్నగా పాంచాల సైన్యం మీదికి పోనిచ్చాడు. అది కలత చెందేటట్లు రకరకాల నేర్పులతో భయంకరంగా విజృంభించి వీరవిహారం చేశాడు. సీసము, తేటగీతి, శృతకర్మ ద్రౌపదీ నకులుల కుమారుడైన శతానికుడిని ఢీకొన్నాడు. అతడి గుర్రాలను పడగొట్టాడు. సారథిని చంపాడు. శతానికుడు గద విసరి శృతకర్మ రథాన్ని విరుగగొట్టాడు. గుర్రాలను సూతుడిని చంపాడు. జెండా పడగొట్టాడు. ధృతరాష్ట్ర మహారాజా! ఇట్లా నీ కొడుకు నకులుడి కొడుకు రథాలు పోగొట్టుకుని వేరే రథాల కొరకు వెళ్లారు. ద్రౌపదీ భీమసేనుల కుమారుడైన శృతసోముడిని శకుని ఢీకొన్నాడు. అప్పుడు శృతసోముడు బాగా విజృంభించి రకరకాల బాణాలు శకుని మీద ప్రయోగించాడు. శకుని వాటినన్నింటినీ ముక్కలుగా చేశాడు. ఇంకా గర్వం పెరుగుతుండగా 3 బాణాలు వేసి అతడి శరీరం నొప్పించాడు. గుర్రాలను, రథాన్ని, జెండాను నువ్వు గింజలంతలుగా ముక్కలు చేశాడు. మత్తేభము. రథం పోయినా శృతసోముడి పరాక్రమం తగ్గలేదు. అతడు నేలమీద నడుస్తూనే నీ బావమరది శకుని రథాన్ని బాణ పరంపరతో కనబడకుండా చేశాడు. అది చాలా ఆశ్చర్యం కలిగించింది. శకుని అతిశయించిన కోపంతో తన భుజబలగర్వం అధికమయ్యేటట్లు ఆ కుర్రవాడి విల్లు నరికాడు. చంపకమాల. శృతసోముడు తలతల మెరిసే కత్తి తీసుకొని శకుని వేగంతో పొగరుతో ప్రయోగిస్తున్న 100 కొలది బాణాలను ముక్కలు చేయసాగాడు. అప్పుడు శకుని ఒక గట్టి బాణం వేసి ఆ కత్తిని విరుగగొట్టాడు. అయినా శృతసోముడు వెనుదీయకుండా ఆ చేతిలో మిగిలిన కత్తిముక్కను గట్టిగా విసరి శకుని ధనుస్సును 2 ముక్కలు చేశాడు. వచనము. శృతసోముడిట్లా శకుని విల్లు 2 ముక్కలుగా చేసి అక్కడి నుండి తప్పుకొని శృతకీర్తి రథమెక్కాడు. శకుని మరొక విల్లు తీసుకొని ఆ సందులో విజృంభించి పాండవుల రథికులలో సంక్షోభం కలిగించాడు. కూపాచార్యుడు ధృష్టద్యుమ్నుడు యుద్ధం చేసే సమయంలో కూపాచార్యుడు ధృష్టద్యుమ్నుడిని పడగొట్టాలని గట్టిగా దాడి చేస్తున్నాడు. అది చూచి పాండవుల సైనికులు వారిలో వారు ఇట్లా అనుకున్నారు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ప్రథమాశ్వాసము. ధృష్టద్యుమ్నుడు కూపాచార్యునితో దలపడి ఓడిపోవుట. ఉత్పలమాల. ద్రోణుడి తల నరికి ఆయనను అవమానించిన ధృష్టద్యుమ్నుని కృపాచార్యుడు తన గొప్ప పరాక్రమం విలసిల్లగా చంపకుండా ఊరుకుంటాడా? అతడిని ఎదుర్కోవటం మాత్రమే కాదు, మన సేన తల్లడిల్లేటట్లు అతడి విస్తృత బాణ ప్రయోగ విలాసాలన్నీ ప్రదర్శిస్తాడు. వచనము. అని మళ్ళీ మత్తేభము. ఈ కూపాచార్యుడు గొప్ప దివ్యాస్త్రవేత్త, భుజబలగర్వం అధికంగా ఉన్నవాడు. శత్రువులను కొంచెం కూడా లెక్క పెట్టెడు. ఈవేళ మహాక్రోధంతో ఉన్నాడు. నిండు శౌర్యము, మహాధైర్యము, భీకరావేశము మెరుస్తుండగా మనలను తలక్రిందు చేయకుండా ఉంటాడా? వచనము. ధృష్టద్యుమ్నుడు కూడా నీరసించి ఉన్నాడు అని అనుకుంటున్నారు. అటువంటి సమయంలో కూపాచార్యుడు కఠిన బాణాలు చాలా ప్రయోగించాడు. కూపాచార్యుని బాణాల తీవ్రత ధృష్టద్యుమ్నుడి రథాశ్వాలను బాధించింది. సారథి మదాన్ని అణగించింది. ఆ ద్రుపదనందనుని శరీరాన్ని నెత్తుటిలో ముంచింది. అతని మనస్సును కలతపెట్టింది. అప్పుడతని సారథి ధృష్టద్యుమ్నుడితో ఇట్లా అన్నాడు. చంపకమాల. నాయనా,
వినుము. ఈ బ్రాహ్మణుడి భుజబలం ఆపరానిదిగా ప్రకాశిస్తున్నది. నీ బాణాలీతడిపైకి వెళ్లటం లేదు. ఈ ఆపద దైవం చేసినది సుమా. ఇటువంటి యుద్ధం నేనిదివరకెన్నడూ చూడలేదు. ఈ సమయంలో మనరథాన్ని దూరంగా తీసుకొనిపోవటం కర్తవ్యం. వచనము. నీ వంటి వీరుడి పరాక్రమం కూడా శాపం వలన అన్నట్లుగా నశించిపోయింది. అందువలన ఈ ఘనత వహించిన కూపాచార్యుడు వధించబడడని నిశ్చయించాను. కనుక నా మాటకు ఒప్పుకొమ్ము అని అన్నాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు ఈ పని ఇటువంటిదే అని నిర్ణయించి పలికాడు. మళ్లీ తగ్గిపోయిన కంఠధ్వనితో ఇట్లా అన్నాడు. చంపకమాల. కాళ్ళు చేతులు అల్లాడిపోతున్నాయి. ఒళ్ళు పట్టు సడలిపోతున్నది. లేదా తడి ఆరిపోతున్నది. మనస్సు పట్టుడిపోతున్నది. ఆలోచించి చూస్తే నీ ఆలోచన శ్రేష్టంగా ఉన్నది. కనుక రథాన్ని తప్పించి వాయుపుత్రుడు భీముడి వద్దకుగాని ఇంద్రపుత్రుడు అర్జునుడి వద్దకుగాని తీసుకొని పొమ్ము. వ్యర్థమైపోయిన పరాక్రమం ఎందుకు? చంపకమాల అని ధృష్టద్యుమ్నుడు పలికేసరికి అతడి సారథి మహావేగంగా రథం భీమసేనుడి వద్దకు తోలుకునిపోయాడు. కూపాచార్యుడు ఉత్సాహంతో శంఖం ఒత్తి ధనుష్టంకారం చేస్తూ బాగా మెరిసే బాణాల గుంపులు ప్రయోగిస్తూ తరిమి ఆగాడు. అది పర్వతాన్ని తరిమి వజ్రాయుధధారి ఇంద్రుడు ఆగినట్లున్నది. తేటగీతి. శిఖండి ఎదిరించి కూతవర్మతో యుద్ధం చేస్తూ 5 బాణాలు ప్రయోగించి అతడి వక్షస్థలాన్ని నొప్పించగా కృతవర్మ శిఖండిని 60 బాణాలతో కొట్టి అతడి వింటిని విరుగగొట్టాడు. కందము. శిఖండి మరొక ధనుస్సు తీసుకొన్నాడు. వాన కురిసినట్లు 90 బాణాలు ప్రయోగించాడు. వాటిని కూతవర్మ ఆగ్రహంతో నరికాడు. శిఖండి అతడి ధనుస్సును ఖండించాడు. కందము. అట్లా శిఖండి కూతవర్మ యొక్క విల్లు విరుగగొట్టినందువలన అతడు కొమ్ములు విరిగిన ఎద్దువలే అయిపోయేసరికి శిఖండి వేగం స్ఫురించే వాడియైన బాణాలు అతడి శరీరంలో గ్రుచ్చి నెత్తురు స్రవించేటట్లు చేశాడు. చంపకమాల. కూతవర్మ మనస్సులో కోపం పెరిగింది. మరొక వింటితో భుజబలం ఒప్పగా 70 బాణాలు ప్రయోగించి శిఖండి శరీరం మీద రక్తం ప్రవహింపజేశాడు. అనేక బాణాలు ఒకదానిమీద ఒకటి ప్రయోగిస్తుండగా శిఖండి తన రథాన్ని విచిత్ర గమనాలతో త్రిప్పుతూ ఇంకా ఎక్కువగా యుద్ధం చేశాడు. వచనము. ఆ శిఖండి కూతవర్మ యొక్క భుజ శిరస్సు రొమ్ము ఎముక కలిసే చోట 3 బాణాలు గ్రుచ్చుకొనేటట్లు కొట్టేసరికి శార్దూల విక్రీడితము. కూతవర్మ కనికరం లేని సంతోషం పెరుగుతుండగా అధికమైన కాంతితో మెరిసే చాలా ఇనుప బాణాలు ఒక్కసారిగా శరీరంలో నాటుకొనేటట్లు కొట్టేసరికి అంతటి మహావీరుడైన శిఖండి కూడా మూర్ఛలో మునిగిపోయాడు. వెంటనే అతడి రథసారథి భయపడి మనసులో దోహకపడుతూ రథాన్ని అక్కడి నుంచి తప్పించి తోలుకొనిపోయాడు. అందువలన శిఖండి సేన కూడా భయపడి పారిపోయింది. వచనము. అర్జునుడు పరాక్రమంతో చేసే వీరవిహారాన్ని ఓర్చుకుని త్రిగర్తరాజు యుద్ధం చేస్తున్నాడు. అతడికి సహాయంగా శిబిత్రిగర్త సాల్వదేశ సేనలున్నాయి. అర్జునుడిని చంపుతామని ప్రతిజ్ఞ చేసిన సంసప్తక సేన ఉన్నది. నారాయణులనే గోపాలుర సైన్యం ఉన్నది. సత్యసేనుడు, చంద్రదేవుడు, మిత్రదేవుడు, మిత్రవర్మ, సౌశ్రుతి, సువర్మ, సుశర్మ మొదలైన అతడి సోదరులు కుమారులు ఉన్నారు. ఆ సమయంలో సీసము, తేటగీతి, ధృతరాష్ట్ర మహారాజా. సత్యసేనుడు 3, మిత్రదేవుడు 63, చంద్రదేవుడు 7, మిత్రవర్మ 73, సౌశ్రుతి 7, శత్రుంజయుడు 20, సుశర్మ 9 బాణాలతో అర్జునుని కప్పివేశారు. అయినా అర్జునుడు మేఘాలు వానధారలు కురిపిస్తుంటే మహోదాత్త రమణీయంగా కొండ ఎట్లా ఉంటుందో అట్లా ధైర్యంతో నిలిచాడు. వచనము. ఇట్లా స్థిరంగా నిలబడి మిత్రదేవుడి దేహంలో రాపులుగు రెక్కలు కట్టిన బాణాలు 100 దించాడు. సత్యసేనుడి శరీరంలో 3 బాణాలు గ్రుచ్చాడు.
సుశర్మమేనిలో 8 బాణాలు నాటాడు. మిత్రవర్మ ఒడలిలో 9 బాణాలు దిగగొట్టాడు. రాతిపై నూరిన బాణాలతో శత్రుంజయుడిని సంహరించాడు. సౌశ్రుతిని 25 బాణాలతో చంపాడు. చంద్రదేవుడిని 8 బాణాలతో ఖండించాడు. ఇట్లా అర్జునుడు ప్రకాశిస్తుండగా చంపకమాల ధృతరాష్ట్ర మహారాజా మహాబలశాలి సత్యసేనుడు బంగారపు దండం కల ఈటెను గర్వంతో విసిరాడు. అది శ్రీకృష్ణుడి కొమ్మ వంటి భుజాన్ని చీల్చుకొంటూ పోయింది. అందువలన ఆయన చేతిలోని ములుకోల నేలమీద పడిపోయింది. పగ్గాలు తేరితొట్టెలో పడిపోయాయి. అట్లా కొట్టినందుకు అర్జునుడు కోపంతో మండిపడి, కందము! అర్జునుడు కృష్ణుడివైపు చూచి, మన రథం సత్యసేనుడి రథానికి దగ్గరగా నడిపించు అన్నాడు. కృష్ణుడు త్వరత్వరగా మరొక ములుకోల తీసుకొని దానితో గుర్రాలను మిక్కిలి వడిగా నడిపించాడు. కందము! వారి రథం సత్యసేనుడి రథాన్ని సమీపించింది. అప్పుడు అర్జునుడు చాలా వాడి అయిన బాణాలు విస్తారంగా ప్రయోగించి అతడి ఒళ్ళు తల నరికి చిరునవ్వు నవ్వాడు. వచనము తాత్పర్యం ఇట్లా సత్యసేనుడిని చిత్రవధ చేసి చంపకమాల అర్జునుడు లేగదూడ పంటివంటి మొనగల మిక్కిలి పెద్దదైన బాణంతో మిత్రవర్మను పడగొట్టాడు. అటువంటి బాణమే వత్సదంతమే మరొకటి ప్రయోగించి అతడి రథసారథిని చంపాడు. అప్పుడు త్రిగర్త సైన్యం మించిన గర్వంతో అర్జునుడిని ఎదిరించి చుట్టుముట్టింది. అతడు ఆ సైన్యాన్ని రకరకాల వాడి బాణాలతో విజృంభించి కలతపెట్టాడు. వచనము అప్పటికీ సుశర్మ దాయాదులు తొలగిపోకుండా యుద్ధం చేయగా ఆట వెలది. అర్జునుడు వెండితో చేసిన పుంఖం ఉన్న వెడల్పైన ఒక బాణంతో మిత్రసేనరాజు శిరస్సు నరికాడు. పదునైన ఇనుప బాణం సువర్మ రొమ్ముపై గ్రుచ్చాడు. వచనము అప్పుడు సంసప్తకులు అందరూ శబ్దం ఆకాశాన్ని తాకేటట్లు అరుస్తూ అర్జునుడిని నలువైపులా చుట్టుముట్టి కఠిన శస్త్రాస్త్రాలు ఎడతెగకుండా వానకురిసినట్లు అతడి మీద ప్రయోగించారు. ఆ మహాధానుష్కుడైన అర్జునుడికి కోపం పోయి వారి సాహసానికి చిరునవ్వు వస్తే దాని సొగసు అతడి ముఖానికే క్రొత్త సోయగం తెచ్చిపెట్టింది. అప్పుడతడు విజృంభించి ఆయింద్రాస్త్రం ప్రయోగించాడు. అది భల్లం, అంజలిక మొదలైన బాణాల రూపం ధరించి ప్రసరించింది. సీసము, తేటగీతి, రథాలు, ఏనుగులు, నగలు, గుర్రాలు, కత్తులు, ఈటెలు, బాణాలు, ఇనుపకట్ల గుదియలు, రథికులు, చామరాలు, గొడుగులు, జెండాలు, కాలిబంట్లు, ఆస్వికులు, కవచాలు, శంఖాలు వీటి ముక్కలు పొడులు నెత్తుటిలో మునిగిపోయి ప్రేగులతో మెలివడిపోయి మెదడులో దిగబడిపోయి ఆకాశచారులకు ఆశ్చర్యము ఏవగింపు పుట్టిస్తున్నాయి. యుద్ధ ప్రదేశం మహాభయంకరంగా అయిపోయింది. వచనము ఆ సమయంలో కందము యుద్ధభూమి నిండా ఏనుగుల కళేబరాలు, గుర్రాల కళేబరాలు, విరిగిపోయిన రథాలు పడి ఉన్నందున అది ఎగుడు దిగుడు అయిపోయింది. దానికి తోడు నెత్తురు బురద ఏర్పడింది. గుర్రాల కదలిక వలన ఆ బురదలో చిక్కుపడకుండా సంచరిస్తూ కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ప్రథమాశ్వాసము. దుర్యోధనుడు ధర్మజునితో యుద్ధంబు చేసి విరథుడగుట. తేటగీతి అర్జునుడు వాడి బాణాల జ్వాలలు, కాంతులు వ్యాపింపజేసేసరికి హతశేషులైన సంసప్తకులు క్షోభపడి అన్నివైపులకు పారిపోయారు. అప్పుడు అర్జునుడు పొగ తొలగిపోయిన తరువాత మెరిసే అగ్నివలె ప్రకాశించాడు. ఉత్పలమాల దుర్యోధనుడు ధర్మరాజు యుద్ధం చేస్తున్నారు. అప్పుడు దుర్యోధనుడు పూనికతో ధర్మరాజు మీద 9 బాణాలు, అతడి సూతుడి మీద ఒక గట్టి బాణం ప్రయోగించాడు. ధర్మరాజు మహాభయంకరంగా చూస్తూ 13 బాణాలు ప్రయోగించి దుర్యోధనుడిని నొప్పించాడు. వచనము నొప్పించి వెంటనే తేటగీతి గుర్రాలను 4 బాణాలతోనూ, సారథిని 5వ దానితోనూ, పెద్ద జెండా కర్రను 6వ దానితోనూ, ధనుస్సును 7వ దానితోనూ, కోపంతో తీసుకున్న ఖడ్గాన్ని 8వ దానితోనూ ముక్కరు చేశాడు. కందము
యుధిష్ఠిరుడు అంతలోనే పొడవైన 5 ఇనుప బాణాలను దుర్యోధనుడి రొమ్ము మీద గ్రుచ్చుకొనేటట్లు ప్రయోగించాడు. దానితో ధైర్యాన్ని కోల్పోయి నీ కొడుకు దుర్యోధనుడు యుద్ధం నుండి తప్పించుకొని రథము నుండి నేలకు దూకాడు. చంపకమాల. దుర్యోధనుడి రథం విరిగిపోవటం అయినా పోరాడటానికి అతడు చేసిన ప్రయత్నం అక్కరకు రాకపోవటం చూచి అశ్వత్థామ, కర్ణుడు, కృపాచార్యుడు ఇంకా ఉన్న రాజులు, సేనానాయకులు అతడి వద్దకు వేగంగా వచ్చి కలిసికొనటం చూచిన భీమార్జున నకుల సహదేవులు ఈ వారు వారితో యుద్ధం చేయాలనే కుతూహలంతో చాలా వేగంగా భయంకరులై ధర్మరాజు దగ్గరికి వచ్చారు. వచనము ఇట్లా మధ్యాహ్నం దాటిన తరువాత రాజులు ఒక్కచోటికి చేరేసరికి ఇరుపక్షాల సైనికులు విజృంభించారు. ఒకరితో ఒకరు కలబడేసరికి దొమ్మికయ్యం సంభవించింది. శంఖధ్వని, అరుపుల ధ్వని, బాణాలు, ఖడ్గాలు మొదలైన ఆయుధాల తాకిడికి పుట్టే ధ్వని, రథాలు, ఎముకలు విరుగుతూ ఉంటే, బుర్రలు పగులుతూ ఉంటే కలిగే ధ్వని కలిసి వ్యాపించేసరికి దిక్కులు పగిలిపోయాయి. ఏనుగుల దంతాల మధ్య ఇరుక్కొని వ్రేలాడుతున్నాయి గుర్రాలు. ఎడం చూచుకొని ప్రవేశించి మహావీరులు నరుకుతుంటే పడిపోతున్నాయి ఏనుగులు. పదాతి సైన్యం రౌతుల ముందుకు వచ్చి దున్నపోతులు దిగిన చెరువుల వలె సంక్షోభం చెందుతున్నాయి. వదలకుండా రథికులు పోరాడినందున ముక్కలైపోతున్నాయి రథాలు. నెత్తురు కాలువలు కట్టింది. మాంసం గుట్టలుగా పడింది. ప్రేగులు ప్రోగులుగా ఏర్పడ్డాయి. ఎముకలు రాసులుగా పడ్డాయి. వీటితో యుద్ధభూమి భయంకరంగా పరిణమించింది అని సంజయుడు చెప్పాడు. అది విని ధృతరాష్ట్రుడు, చంపకమాల. సంజయ, యుద్ధ విస్తారం గురించి చెప్పుతావు కాని దుర్యోధనుడి తీరు చెప్పటం లేదు. యుధిష్ఠిరుడి బాణాలకు విరుతుడై మానము పట్టుదల విడిచి అతడు దూరంగా వెళ్లిపోయాడా? తిరిగి అతనికి ఉత్సాహం రాలేదా? నిజం చెప్పుము. కొడుకు భుజబలదర్పం పోవటం మనస్సును నొప్పించింది. వచనము అట్లా అడుగగా సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. తేటగీతి. ధృతరాష్ట్ర మహారాజా, ఆ వీరుడు రథం కోల్పోయాడే కాని యుద్ధం విడిచిపెట్టలేదు. మరొక రథం సిద్ధం చేసుకొని మళ్లీ దర్పంతో సంగ్రామం చేయటానికి వచ్చాడు. కోపంతో కూడిన మనస్సుతో అప్పుడు తన సారథితో ఇట్లా అన్నాడు. ఆట వెలది. అడుగో తెల్లని చామరాలతో తెల్లని గొడుగులతో వెలుగుతున్నాడే అతడే యుధిష్ఠిరుడు. గుర్రాల వేగం ప్రకటమయ్యేటట్లు రథాన్ని అతడున్న చోటికి పోనిమ్ము. వచనము అట్లా చెప్పేసరికి ఆ సూతుడు రథాన్ని ధర్మపుత్రుడి దగ్గరకు తోలుకొని వెళ్లుతుండగా యుధిష్ఠిరుడు తన సారథిని చూచి సర్పధ్వజంతో గొప్పగా వస్తున్న ఆ దుర్యోధనుడి రథానికి ఎదురుగా మన రథాన్ని తోలుము అని చెప్పాడు. అతడట్లాగే తోలాడు. అప్పుడు ఆ అతిరథులు యుధిష్ఠిర దుర్యోధను లిద్దరికీ మహాయుద్ధం జరిగింది. ఆ సమయంలో సీసము ఆట వెలది. దుర్యోధనుడు యుధిష్ఠిరుడి విల్లు విరుగజేశాడు. యుధిష్ఠిరుడు అది లక్ష్యపెట్టక మరొక ధనుస్సు తీసుకుని దుర్యోధనుడి ధనుస్సు ఖండించాడు. అతడు వేరొక ధనుస్సుతో యుధిష్ఠిరుడి మీద బాణాలు ప్రయోగించాడు. యుధిష్ఠిరుడు సకలవిధ బాణాలు ప్రయోగించేసరికి ఆకాశమంతా కప్పువడిపోయింది. యుధిష్ఠిర దుర్యోధను లిద్దరూ ఒకరినొకరు నెత్తుటి ధారలతో ముంచుకొని పూచిన మోదుగు చెట్ల వలె ఉన్నారు. దుర్యోధనుడు చెలరేగి ఒక ఈటెను విసిరాడు. యుధిష్ఠిరుడు దానిని మధ్యనే విరుగగొట్టి 5 వాడి బాణాలు దుర్యోధనుడి రొమ్ముపై ప్రయోగించి గర్వాతిశయంతో దుర్యోధనుడికి బాధ కలిగించాడు. వచనము ఈ విధంగా ధర్మరాజు చేత బాధపడినప్పటికీ చంపకమాల. దుర్యోధనుడు ధైర్యంతో ఒక గట్టి క్రొత్త బాణంతో యుధిష్ఠిరుడిని చీల్చాడు. యుధిష్ఠిరుడు కోపపడి పెద్ద పిడుగు వంటి బాణముకటి చీర్కొని పోయేటట్లుగా దుర్యోధనుడిపై ప్రయోగించాడు. దుర్యోధనుడు గదతో చేయి పైకెత్తి యుద్ధం అప్పుడే పూర్తి చేసేవాడివలే రథం నుండి దిగాడు. కందము
దుర్యోధనుడు రథం దిగి వేగంగా యుధిష్ఠిరుడిని సమీపించాడు. యుధిష్ఠిరుడు చెలరేగి భయంకరమైన ఒక ఈటెతో గట్టిగా దుర్యోధనుడి రొమ్ముపై పొడిచాడు. అప్పుడు దుర్యోధనుడు ధనుస్సును ధరించి పోరాడాలని మళ్లీ రథమెక్కాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ప్రథమాశ్వాసము. దుర్యోధనుడు ధర్మజునితో యుద్ధము చేసి మూర్ఛిల్లుట. కందము. ఆ సమయంలో క్రొత్త నెత్తురు జాలువారింది. అందువలన దుర్యోధనుడు మూర్ఛిల్లాడు. అప్పుడు కూతవర్మ నిండు భుజగర్వంతో ఉదాత్తంగా యుధిష్ఠిర దుర్యోధనుల మధ్య ప్రవేశించాడు. ఉత్పలమాల. భీమసేనుడు శౌర్యంతో కూతవర్మను ఢీకొన్నాడు. అప్పుడు కౌరవ సైన్యం ప్రచండ వాయువుకు కదిలిన సముద్రం వలె వేగంతో కదిలి కూతవర్మకు సాయపడింది. అంతలో అక్కడికి వేగంతో వెలిగిపోతూ వచ్చాడు అర్జునుడు. వచ్చి విలాసంగా చేతుల దురదపోయేటట్లు రథ గజ తురగ పదాతి చతుర్విధ సైన్యాలను సంహరించాడు. వచనము. తరువాత కందము. దుర్యోధనుడు మూర్ఛ నుండి తేరుకొన్నాడు. చేతుల బలం ప్రకటమయ్యే రీతిగా అర్జునుడిని ఎదుర్కొని అతడిని కఠినమైన రకరకాల బాణాలతో గాయపరచాడు. దానితో అర్జునుడికి బాగా కోపం వచ్చింది. తేటగీతి. విల్లును, జెండాను, 4 గుర్రాలను, సారథిని 7 బాణాలతో అర్జునుడు పడగొట్టాడు. ఒక బాణంతో అతడి మహాధనుస్సు విరగగొట్టాడు. తరువాత అతడి ప్రాణాలు తీయగలిగిన బాణం ఒకటి ప్రయోగించాడు. కందము. అశ్వత్థామ దానిని చూచి ఇంకా దుర్యోధనుడిని అది తాకే ఎడముండగానే 6 బాణాలు ప్రయోగించి దానిని ముక్కలు చేశాడు. అర్జునుడు అశ్వత్థామ ధనుస్సును ఖండించి గుర్రాలను సంహరించాడు. తన మీదికి కూపాచార్యుడు వస్తే అతడి ధనుస్సును కూడా ఖండించాడు. చంపకమాల. వేగంతో కూతవర్మ అర్జునుడిని ఎదిరించాడు. అర్జునుడు అతడి ధనుస్సును, జెండాను త్రుంచాడు. గుర్రాలను చంపాడు. దుశ్శాసనుడు ఎదిరిస్తే అతడి ధనుస్సును సగానికి ఖండించాడు. దిక్కులు పిక్కటిల్లేటట్లుగా గాంధీవ ధనుష్టంకారం చేసి గర్వాతిశయంతో కర్ణుడివైపు వెళ్లగా ఆ కర్ణుడు కోపోద్రిక్తుడై కందము. అర్జునుడిని 3 బాణాలతోనూ కృష్ణుడిని 20 పదునైన బాణాలతోనూ వేగంగా వారి అవయవాలు చీలిపోయేటట్లుగా కర్ణుడు కొట్టాడు. అర్జునుడిని ఇదివరకు కొట్టినన్ని బాణాలతో గట్టిగా కొట్టాడు. వచనము. అంతకు ముందు చాలాసేపు సాత్యకితో పోరాడుతున్న కర్ణుడు తన మీదికి అర్జునుడు విజృంభించి రావటం చూచాడు. అర్జునుడివైపు ముఖం పెట్టి ఇటు తన మీద పరాక్రమాన్ని చూపటం సాత్యకి గమనించి అర్జునుడి మీదికి కర్ణుడు పూర్తిగా విజృంభించకుండా తాను అడ్డుపడ్డాడు. తేటగీతి. రాజా. కర్ణుడు విజృంభించిన గర్వంతో తన బాహుబల విలాసం ప్రకాశించేటట్లుగా 199 బాణాలతో సాత్యకిని, సూతుని, జెండాను, గుర్రాలను, రథాన్ని కప్పివేశాడు. వచనము. ఆ సమయంలో యుధామన్యుడు, శిఖండి, ద్రౌపది కుమారులు, ఉత్తమోజుడు, యుయుత్సుడు, నకుల సహదేవులు, ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు, ప్రభద్రక, చేది, కరుస, మాత్స్య, కేకేయవత్స దేశాల సైన్యాలతో కలిసి యుధిష్ఠిరుడి ప్రోత్సాహంతో విపరీతంగా విజృంభించి కర్ణుడిని ఎదిరించి పలురకాల అస్త్రాలను, ఆయుధాలను అతడి మీద ప్రయోగించారు. అప్పుడు ఆ కర్ణుడు మత్తేభము. ఆ ఆయుధాలనన్నిటినీ కర్ణుడు వెంటనే త్రిప్పికొట్టాడు. రథ గజ తురగ పదాతి చతురంగ సైన్యాన్ని పెనుగాలి తాకిడికి కూలిపోయిన అడవులకు సాటిగా చేశాడు. అది చూచి తమకు శత్రుపక్షంవాడైన కర్ణుడెక్కడ గెలుస్తాడో అని దేవతలు భయపడిపోయారు. అతడు ధనుష్టంకారం చేస్తూ ఉంటే దాని ధ్వనికి ఆకాశం బ్రద్దలైపోయింది. అట్లా అతడు విజృంభించాడు. మత్తేభము. అర్జునుడు అది చూచి కోపించి గర్వంతో విజృంభించి కర్ణుడు ప్రయోగించిన ఆయుధాలు ఆపుచేశాడు. బాణప్రభలు భగభగలాడుతూ వ్యాపిస్తుండగా
అతిశయించిన దావానలం అలముకునేసరికి మహాభయంతో పారిపోయే అడవి మూగాలవలే కౌరవసేనలు తిరుగుడువడి బాధపడుతూ అన్ని వైపులకు పరుగులు పెట్టాయి. వచనము అంతలో ప్రొద్దు కృంకింది. నేలమీది నుంచి లేచిన దుమ్ముకు సాయంకాలపు సంధ్యాసమయంలోని ఎరుపుతో కలిసిన చీకటి తోడే అలముకున్నది. అందువలన కనులు కనిపించటం మానేశాయి. కనుక మన దొరల మనస్సులు కలత చెందాయి. అంతేతవారు రాత్రి యుద్ధానికి వెనుదీశారు. దాని కారణంగా పాండవ సైనికులు వారిని తరిమికొట్టారు. అప్పుడైనా వారు ధైర్యంతో నిలబడక పారిపోయారు. అట్లా కర్ణుడి మొదటినాటి యుద్ధంలో గెలుపు పాండవ సైనికులదయింది. అందువలన వారు మన దొరలను వేళకోళం చేస్తూ అర్జునుడిని కృష్ణుడిని పొగడుతూ వెళ్లిపోయారు. అట్లా రెండు సైన్యాలు తమ విడిదిపట్లకు వెళ్లి విశ్రాంతి తీసుకున్నాయి అని చెప్పేసరికి ధృతరాష్ట్రుడు అతడితో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల, ఓ సంజయ, ఇప్పుడు నీవు చెప్పిన దానిని బట్టి అర్జునుడు దుర్యోధనుడి వైపు వారినందరినీ నాడే చంపటం ఇష్టం లేక తిరిగి వెళ్లిపోయాడు. కాని వాడు ఆనాడే తన శక్తిని పూర్తిగా చూపించదలుచుకొంటే దుర్యోధనుడే కాదు, యముడు, అగ్ని కూడా తిరిగి తమ శరీరాలతో ఇళ్లకు వెళ్లలేరు. అతడి బాహుబలం యొక్క విశిష్టత సందేహం లేకుండా రూఢి అయింది కదా. సీసము ఆట వెలది. అర్జునుడు ప్రపంచమంతా మెచ్చుకొనేటట్లు తన ఒక్క ధనుస్సు ఆధారంగానే కదా యాదవవీరుల విజృంభణం తగ్గించి సుభద్రను తీసుకుని వచ్చాడు. ఖాండవవనాన్ని అవలీలగా హవిస్సువలే దహింపజేసి అగ్నిని పూర్తిగా సంతృప్తిపరచాడు. ఈశ్వరుడు కిరాతరూపంలో వచ్చి ఢీకొంటే అతడితో యుద్ధం చేసి అతడి మెప్పు పొందాడు. చిత్రసేనుడనే గంధర్వుడికి బందీ అయిన దుర్యోధనుడిని తన బలంతో ఉపాయంతో విడిపించాడు. కాలకేయ రాక్షసవంశాన్ని సంహరించాడు. రాజులనందరినీ యుద్ధాన్ని కంగీకరింపజేశాడు. వచనము అందువలన అంతటి అర్జునుడి వలన మనవారు ఓడిపోయారన్న కలతతో వారిని నిందించటం యుక్తం కాదు. అంతటి సూర్యుడితో యుద్ధం చేశారంటేనే ప్రశంసించదగిన విషయం. ఆ తరువాత మనవారేమి చేశారో చెప్పుము అని అడిగేసరికి సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో క్రింది విధంగా చెప్పుతున్నాడు. ఆట వెలది. అట్లా వెనుదీసి వెళ్లిన తరువాత శరీరాలలో బాధలు తగ్గుతూ హెచ్చుతూ ఉండగా దప్పిక ఎక్కువై ఒడలు పట్లు తప్పుతున్న రాజులు దుర్యోధనుడు ఆలోచన చేస్తున్న సమయంలో వచనము అర్జునుని గురించిన మాట రాగానే కర్ణుడికి అర్జునుడి మీద కోపం వలన నిట్టూర్పులు ఎక్కువై కోరలు విరిగి విషములేని పాము వంటివాడై ఓడిపోయి దీనంగా ఉన్న రథికోత్తములనందరినీ ఒక్కసారి కలయచూచి దుర్యోధనుడితో ఇట్లా అన్నాడు. ఆట వెలది. ఇతడు శక్తియుక్తులు కలవాడు అని పేరు పొందిన రథిక శ్రేష్ఠుడు అర్జునుడు. దానికి తోడు శ్రీకృష్ణుడు అవసరమైనప్పుడు అతడికి అన్ని పద్ధతులు స్పష్టమయ్యేటట్లు వివరిస్తూ ఉంటాడు. కందము రాజా, దేవేంద్రుడు నాకు గొప్ప శక్తినిస్తే నేను దానిని అర్జునుడి కొరకు అట్టే పెడితే దానికి ఘటోత్కచుడిని అడ్డం పెట్టి అర్జునుడిని తప్పించి కృష్ణుడు చేసిన మోసం ఆ తరువాత మనమంతా విన్నాము కదా. కందము అట్లాగే కానిమ్ము రాజా, ఆ అర్జునుడిని అతడి పౌరుషాన్ని నేర్పుని రేపు లేకుండా చేస్తాను. ఈ లోకంలో నీకు పగవాడినే కాదు పగ అనే మాటే ఉండనివ్వను పుట్టనివ్వను. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ప్రథమాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.